హలో ఎవ్రీవన్. నా పేరు ఓబుల్లా. సో, మనం ఈరోజు జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో, ఈ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ నేర్చుకునే ముందుగా మనం ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళు డెఫినిట్‌గా ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వచ్చు. సో, నేను రెగ్యులర్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాను. ఆహ్, పైథాన్ కాన్సెప్ట్స్ గురించి కానీ, పైథాన్ ఫ్రేమ్‌వర్క్స్ గురించి కానీ. సో, మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో, ఏ కాన్సెప్ట్‌లు మనం నేర్చుకుందాము అనేది ఒకసారి నేను చెప్తాను. సో, ఈ రోజు మటుకు జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ గురించి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, బేసిక్ డీటెయిల్స్, జనరేటివ్ ఏఐ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత ఏంటంటే మనకి ఎందుకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ పెట్టానంటే మనకి ఖచ్చితంగా ప్రెజెంట్ ఈ జనరేటివ్ ఏఐ టూల్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే మన రెగ్యులర్ ప్రాజెక్ట్స్‌లో అనేది ఉపయోగిస్తాం. సో, అందువల్ల జస్ట్ బేసిక్ ఓవర్‌వ్యూ అనేది జనరేటివ్ ఏఐ గురించి ఇస్తాను ఈరోజు. నెక్స్ట్ ఏంటంటే మనకి పైథాన్‌లో బేసిక్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ రిలేటెడ్ మరియు పైథాన్ లైబ్రరీస్ ఉంటాయి కదా! పాండాస్ కానీ, నంపై కానీ, రిక్వెస్ట్ మోడల్స్. సో, మనం డేటా అనేది ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు వాటి గురించి నేర్చుకుందాం. ఆహ్, డేటా స్ట్రక్చర్స్ ఆహ్, ఆహ్, బేసిక్ డేటా స్ట్రక్చర్ కూడా మనం నేర్చుకుందాం. తర్వాత ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అనమాట. ఫాస్ట్ ఏపీఐ కానీ, లేకపోతే డిజాంగో ఇలా ఉంటాయి కదా! సో, ఫాస్ట్ ఏపీఐ ఒకటి, మరి డిజాంగో కూడా నేర్చుకుందాం. బట్ అది లాస్ట్ ప్రయారిటీ అంటే లాస్ట్‌లో నేర్చుకుందాం. బిఫోర్ మనం అన్ని కాన్సెప్ట్‌లు కవర్ చేసిన తర్వాత ఏందంటే యూనిట్ టెస్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో కదా! సో, డెఫినిట్‌గా ఏందంటే యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది రాయాలి. వాళ్ళు రాసినటువంటి ఫంక్షన్స్‌కి వాటి గురించి నేర్చుకుందాం. తర్వాత ఏందంటే మంగోడిబి, పోస్ట్‌గ్రెస్ ఒకటేందంటే నోఎస్‌క్యూఎల్ డేటాబేస్, ఇంకోటేందంటే ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అటువంటి గురించి నేర్చుకుందాం. తర్వాత ఏందంటే అజ్యూర్ బేసిక్స్ అనమాట. ఏ అయితే పైథాన్ డెవలపర్‌కి కావాలో వాటి గురించి డెఫినిట్‌గా మనం నేర్చుకోవాలి. అంటే అప్లికేషన్స్ ఏ విధంగా డిప్లాయ్ చేయాలి. సో, మనం ఇక్కడ ఏందంటే ఒకటి అజ్యూర్ గురించి నేర్చుకుందాం. సో, అజ్యూర్‌లో ఆహ్, 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 అంటే ఏ విధంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఉంటది, మనం రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం నేర్చుకుందాం కమింగ్ డేస్‌లో. తర్వాత ఏందంటే అజ్యూర్ డెవాప్స్ అంటే పైప్‌లైన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఆర్గో సీడీ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే కఫ్కా అంటే మెసేజెస్ ఉంటాయి కదా! అంటే మెసేజెస్‌ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, కన్జ్యూమ్ చేయాలి వాటి గురించి నేర్చుకుందాం. డెఫినిట్‌గా డాకర్ అండ్ కుబర్నెటిస్ అనేది కావాలి. డాకర్ అనేది డెఫినిట్‌గా కావాలి. ప్రెజెంట్ ఏందంటే అన్ని కంటైనరైజేషన్‌లోని మన అప్లికేషన్స్ మాక్సిమం కంటైనరైజేషన్ అనేది ఫాలో అవుతాం కాబట్టి, సో, డాకర్ అనేది ఇంపార్టెంట్. వాటి గురించి కూడా ఏందంటే మనం ఇన్ డెప్త్‌గా వెళ్ళనవసరం లేదు. మనకు ఏవైతే కావాలంటే ఒక పైథాన్ డెవలపర్‌కి ఏదైతే కావాలో, అంటే మీరు ఎవరైతే పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారో, అంటే పైథాన్ రిలేటెడ్ అంటే ఏదైనా వీటిల్లో అంటే ఆహ్, ఆహ్, ఏ ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా బేసిక్ థింగ్స్ అనేది కావాలి కదా! సో, అవన్నీ కూడా మనం అనేది నేర్చుకుందాం. అపాచీ ఎయిర్‌ఫ్లో కానీ, అపాచీ ఎయిర్‌ఫ్లో ఏందంటే ఎవరైతే డేటా ఇంజినీర్స్ ఈ విధంగా అంటే ఇంట్రెస్ట్ ఉంటారో, సో, వాళ్ళకి ఏందంటే అపాచీ ఎయిర్‌ఫ్లో అనేది ఉపయోగపడుతది. సో, తర్వాత ఏందంటే మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ అని, అంటే జనరల్ ట్రెండ్స్ ఉంటాయి కదా టెక్నాలజీలో, వాటి గురించి ఆహ్, ఆహ్, బేసిక్ అనేది కవర్ చేసుకుందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఏఐఎంఎల్ గురించి కానీ, డెవాప్స్ అండ్ ఆటోమేషన్ కానీ అంటే ఏ విధంగా ఉంటుంది. తర్వాత ఏందంటే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ మన ప్రాజెక్ట్స్‌లో ఏ విధంగా ఫాలో అవుతారో వాటి గురించి నేర్చుకుందాం. లాస్ట్‌లో ఏందంటే జాంగో గురించి. సో, ఇవి మనం ఫాలో అవుదాం. సో, ఇప్పుడు మనం ఏందంటే మన ఈరోజు టాపిక్‌లోకి వెళ్దాం. జనరేటివ్ ఏఐ. సో, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? సో, వాటి గురించి ఏందంటే బేసిక్ డీటెయిల్స్ అంటే మనకి ఇన్ డెప్త్ అవసరం లేదు. కాకపోతే మనము ఆహ్, ఏదైతే కావాలో, అంటే మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో, లేకపోతే వీటి గురించి ఓవర్‌వ్యూ అనేది మనకు ఐడియా ఉండాలి కదా! అందువల్ల ఏంటంటే మనం ఇది కవర్ చేద్దాము. సో, ఫస్ట్ ఏంటంటే ఆహ్, వాట్ ఈస్ ద జనరేటివ్ ఏఐ? సో, ఇదే కదా మనకి మెయిన్. వాట్ ఈస్ ద జనరేటివ్ ఏఐ? సో, జనరేటివ్ ఏఐ అంటే మనకేంటంటే ఎర్లియర్‌గా ట్రెడిషనల్ ఏఐ మోడల్స్ అనేవి ఉన్నాయి. అంటే అవి ఏమంటారంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్ మోడల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈమెయిల్ ఉందనుకో, ఈమెయిల్‌లో ఏంటంటే డిఫరెంట్ ఉంటాయన్నమాట. ప్రైమరీ అనేసి, తర్వాత అదే ఇన్‌బాక్స్ ఉంటది కదా! సో, ప్రైమరీ ఇన్‌బాక్స్ కానీ, తర్వాత స్పామ్ కానీ, సోషల్ కానీ, సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ అనేది మనకి ఈమెయిల్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఈమెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా కూడా మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఉంటాయి కదా! సో, ఎర్లియర్ ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ విధంగా ఏమవుతుందంటే ఆహ్, మనకి సెగ్రిగేట్ చేస్తారు. అంటే అయి కూడా అంటే ఏఐ మోడల్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ జీమెయిల్ కానీ, ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయి కదా! సో, వాటిల్లో యూజ్ చేసి ఆటోమేటిక్‌గా ఏందంటే వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు. సో, సమ్ లేబుల్స్ కంటే సమ్ వర్డ్స్ కానీ, సో, ఈ వర్డ్స్ ఉంటే ఇది మేబీ స్పామ్ అయ్యి ఉండొచ్చు అనేసి వాళ్ళు ఆటోమేటిక్‌గా సెగ్రిగేట్ చేసేసి మెయిల్ అనేది ఆ పర్టిక్యులర్ ఆహ్, ఆహ్, బాక్స్‌లో అనేది పెట్టేస్తారనమాట. అది ప్రైమరీ బాక్స్ కానీ, లేకపోతే స్పామ్ కానీ. సో, అది ఆహ్, ఆహ్, ట్రెడిషనల్ మోడల్స్ అంటే ట్రెడిషనల్ అంటే ఓల్డ్
మోడల్స్ అనమాట జనరేటివ్ మోడల్స్. సో, ఈ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆహ్, ఈ మోడల్స్ ఏ విధంగా ఇది కూడా ఏందంటే సేమ్ ఏఐలో అనేది ఒక సబ్ పార్ట్ అనమాట. ఒక సబ్ బ్రాంచే. సో, చెప్పాను కదా! ఎర్లియర్ ఆ విధంగా అంటే ఇప్పుడు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్స్ ఉన్నాయనుకో. ఎర్లియర్ ఏ విధంగా ఉంటంటే లాస్ట్ 10 ఇయర్స్ ఏ విధంగా ఉంది ప్రైజెస్. సో, వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఏ విధంగా ఉంటుందనేది జస్ట్ గెస్ చేస్తారు. సో, అవి ఏందంటే ప్రిడిక్టివ్ మోడల్స్ అంటారు. ట్రెడిషనల్ మోడల్స్. ఈ న్యూ జనరేటివ్ ఏఐలో ఏమవుతుందంటే మోడల్స్ అనేది ఏ విధంగా ట్రైన్ చేసుంటారంటే వాళ్ళు లార్జ్ డేటా అనేది ఆల్రెడీ ట్రైన్ చేసుంటారు. సో, ఆ డేటా బేస్ చేసుకొని నీకు కొత్త డేటా అనేది జనరేట్ అవుతది. అంటే ఇప్పుడెట్లంటే ఈ మోడల్ అని ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేది కేపబుల్ ఆఫ్ జనరేటింగ్ న్యూ కంటెంట్ బేస్డ్ ఆన్ ది ఆహ్, వాటెవర్ ది కంటెక్స్ట్ వాట్ ది ప్రాంప్ట్ దట్ వి హావ్ గివెన్ టు దట్. అంటే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చుంటామో దానికి తగ్గట్టుగా ఏంటంటే కొత్త డేటా అనేది కంటెంట్ అనేది జనరేట్ అవుతది. అది ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు. ఆహ్, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏ విధంగా అయితే మోడల్స్‌ని ట్రైన్ చేసుంటారో దానికి తగ్గట్టుగా ఏంటంటే మనకి అవుట్‌పుట్ అనేది ఉంటుంది. ఎర్లియర్ చెప్పాను కదా! ఎర్లియర్ అయితే మనకు డైరెక్ట్ ఏదో డేటా అనేది వాళ్ళు ఏదైతే పెట్టుంటారో అదే డైరెక్ట్ ఇస్తది. ఇప్పుడు అలా కాదు. మీరు కావాలంటే చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. మీరు ఏ క్వెషన్ అడగండి. సో, అదొకటి జనరేట్ అనేది ఓన్ అంటే నీకు ఏదైతే మనిషి అంటే ఒక హ్యూమన్ అనేది ఏ విధంగా అయితే ఇస్తాడో ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా అదే నీకు అనేది ఆన్సర్ ఇస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ అదే సేమ్ క్వెషన్ అడగండి. నీకు సేమ్ ఆన్సర్ అనేది రాదు. సో, సంథింగ్ చేంజ్ అవుతుందన్నమాట. అది సో, చేంజ్ అయిపోతా ఉంటది. కాకపోతే కంటెక్స్ట్ అంటే మెయిన్ ఏందంటే నువ్వు అడిగిన క్వెషన్ మటుకు సమాధానం అంటే ఇస్తుందట. డిఫరెంట్ వేరియేషన్స్‌లో అది ఏంటంటే సేమ్ డేటా అని కాకుండా మనకు తగ్గట్టు ఒక హ్యూమన్ లాగా ఎలా అయితే ఇస్తుందో సో, అది ప్రతిసారి న్యూ లాగా అనిపిస్తది మనకి. సో, అదే జనరేటివ్ ఏఐ మెయిన్ యొక్క పర్పసు. సో, దాన్ని మామూలుగా జనరేటివ్ ఏఐ అంటారు. సో, ద గోల్ కూడా అదే అన్నమాట. మన జనరేటివ్ ఏఐ గోల్ ఏంటంటే మెయిన్ జనరేటివ్ ఏఐ గోల్ అనేది అదే. సో, వాళ్ళేంటంటే ఇప్పుడు నీకొక మనకొక ఆథర్ ఉన్నారు. ఏదో తెలుగు కవి ఎవరో ఒకరు తీసుకోండి. సో, అతనేందంటే ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది ఉంటదనమాట. తను ఏ పోయెమ్స్ రాసినా కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆహ్, ఆహ్, సెంటెన్స్ చెప్పినా కూడా ఏందంటే తన యొక్క రైటర్ అనేది ఒక స్టైల్ అనేది ఉంటది. త త తను రాసేటువంటి సెంటెన్సెస్‌లో. సిమిలర్ ఇప్పుడేందంటే నువ్వు ఆ రైటర్ రాసినటువంటి ఒక 1000 లేకపోతే 10,000 లేకపోతే 20,000 ఏవైతే ఉంటాయి కదా సెంటెన్సెస్ అవన్నీ ఏందంటే ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్‌కి నువ్వు ట్రైన్ చేశావనుకో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు యూజర్ మీరే ఉన్నారు. మళ్ళీ మీరెళ్లి ఈ మోడల్‌ని ఏమవుతారంటే మీరు ఒక ఆహ్, అడిగారనుకో మీరేందంటే నాకొక సెంటెన్స్ కావాలి లేకపోతే ఒక పోయెమ్ కావాలి. ఈ స్టైల్‌లో కావాలి అని అడిగితే ఈ మోడల్ అనేది కేపబిలిటీ ఉండాలన్నమాట. నీకు ఆ ఆథర్ స్టైల్‌లోనే కొత్త కంటెంట్ అనేది జనరేట్ చేసే విధంగా. సో, అదే ఈ మెయిన్ గోల్ ఆఫ్ ఈ జనరేటివ్ ఏఐ. సో, మనకేందంటే డిఫరెంట్ మోడల్స్ అనేది ఈ జనరేటివ్ ఏఐలో ఉన్నాయన్నమాట. అవేంటంటే గ్యాన్స్ అనేసి ఆహ్, ఆహ్, జనరేటివ్ అడ్వర్సియల్ నెట్వర్క్స్ అనమాట గ్యాన్స్ అంటే. తర్వాత ఏంటంటే వీఐఈస్ అని వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అని, తర్వాత ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అని, ట్రాన్స్‌ఫార్మర్స్ అని. సో, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఈ గ్యాన్స్ అనేది వచ్చేలకి మెయిన్‌గా ఏందంటే వాళ్ళు 2 నే ఇదేంటంటే ఒక పాపులర్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంది. ఐ మీన్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్‌లో అంటే జనరేటివ్ ఏఐ అనే దాంట్లో ఈ ఈ గ్యాన్ మోడల్స్ అనేది చాలా మోస్ట్ పాపులర్ వన్ అనమాట. వీళ్ళు ఏ విధంగా అంటే ఈ 2 రకాలు ఉంటాయన్నమాట. దీంట్లో గ్యాన్‌ని ఏ విధంగా ఫాలో అవుతుందంటే ఒకటేందంటే జనరేటర్, ఇంకోటేంటంటే డిస్క్రిమినేటర్. ఈ 2 న్యూరల్ నెట్వర్క్స్ ఫాలో అవుతారనమాట. ఈ జనరేటర్ ఏమవుతుందంటే కంటెంట్ అనేది జనరేట్ చేస్తా ఉంటది. సో, ఈ డిస్క్రిమినేటర్ అనేది ఏమవుతుందంటే దీన్ని ఫేక్ చేస్తా అంటే ఏందంటే అది కరెక్టా కాదా అని చెక్ చేస్తా ఉంటది. అంటే ఈ విధంగా ఏందంటే జనరేటర్ ప్లస్ ఈ డిస్క్రిమినేటర్ ఈ 2 వల్ల ఏందంటే ఇవన్నీ టుగెదర్‌గా ట్రైన్ చేస్తారు. సో, ఈ విధంగా టుగెదర్‌గా ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంటెంట్ అనేది ఆహ్, మెయిన్ వల్లేందంటే ఎంత రియలిస్టిక్‌గా తీసుకురావాలనేసి మెయిన్ అనమాట. ఎ ఆహ్, ఆహ్, ఈ యొక్క గ్యాన్స్ యొక్క మెయిన్ యూజ్. నెక్స్ట్ ఏందంటే వీఐస్ అంటే ఇది కూడా సేమ్ అలాంటే కాకపోతే గ్యాన్స్ అనేది మోర్ అడ్వాన్స్‌డ్ అనమాట. గ్యాన్ మోడల్స్. ఈ వీఐస్ ఏందంటే ఎర్లియర్ ఫేస్‌బుక్ ఈళ్ళు వాడారనమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇప్పుడు రియల్ టైమ్‌లో ఇప్పుడు నీకేమవుతుందంటే కొంత డేటా అనేది మోడల్స్ అనేవి ఈ వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అని వీఏఎస్ ఏంటంటే ప్యాటర్న్స్ అనేది బాగా అర్థం చేసుకునే విధంగా ఉంటాయన్నమాట ఈ మోడల్స్. అంటే ఇప్పుడు ఓహ్, క్రెడిట్ కార్డ్ ఉంది. లేకపోతే ఏదైనా డేటా అనేది ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లెట్స్ సే క్రెడిట్ కార్డ్ తీసుకుందాం. సో, నీకేందంటే ఆహ్,
డ్రా అనేది అమౌంట్ అనేది ఎక్కువ డ్రా చేస్తా ఉంటారు. అది నార్మల్‌గా. ఒక్కోసారి సడెన్‌గా ఏదన్నా ఏంటంటే ఒక హ్యాకర్ గాని ఎవరైనా ఏదన్నా ఏంటంటే డేటా అనేది అంటే మనీ అనేది ఎక్కువ బాగా డ్రా చేశారు ఆ కార్డ్ నుంచి. అలా ఏదన్నా సస్పిషియస్‌గా ఏమన్నా జరిగుంటే సో, ఈ మోడల్స్ ఏంటంటే ఆ విధంగా ట్రైన్ చేసుంటారు. ఏదన్నా డిఫరెన్స్ ఏదన్నా బాగా కనిపించిందా? సో, ఈ మోడల్స్ ఏంటంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆ విధంగా ఏందంటే ఈ వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అనేది ఆహ్, ఆహ్, మోడల్స్ అని ట్రైన్ చేసుంటారు. సో, ఇంకా ఏంటంటే హ్మ్. ఇంకా వేరియస్ పర్పస్ అనమాట. ఇప్పుడు నీకు సోషల్ మీడియాలో ఏదైనా వాళ్ళు ఆహ్, అంట్ ఏ వీడియోస్ ఇలా ఏమైనా ఉంటాయి కదా! ఇప్పుడు హార్మ్‌ఫుల్ వీడియోస్ కానీ ఇలా ఏమైనా డిటెక్ట్ చేయాలి అలా అనుకున్నప్పుడు ఏంటంటే, ఈ వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ మోడల్స్ ఇవి అనేది బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఏంటంటే ఆటో రిగ్రెసివ్ మోడల్స్ అనమాట. ఆటో రిగ్రెసివ్ మోడల్స్ ఏంటంటే మనకి చాట్ జీపీటీ గాని, గూగుల్ బర్డ్ గాని సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆటో రిగ్రెసివ్ మోడల్స్. ఇవి కూడా ఏందంటే ఇవి బాగా ఏందంటే టెక్స్ట్ జనరేషన్ దీంట్లో బాగా ఉపయోగపడతది. ఈ విధంగా ఇవి ఏ విధంగా పనిచేస్తాయంటే ఈ ఆటో రిగ్రెసివ్ మోడల్స్ ప్రీవియస్ వర్డ్ బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇవి బాగా ఏందంటే ఈ మోడల్స్ ఏ విధంగా ట్రైన్ చేస్తామంటే దీనికంటే ముందు వాడు ఇప్పుడు నీకు ఏదైనా ఒక క్వెషన్ అడిగావు. అదేంటంటే ఇంగ్లీష్‌లో జనరేట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది నీకు జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయ్యేటప్పుడు ప్రీవియస్ వర్డ్ ఉంటది కదా! ప్రీవియస్ వర్డ్‌ని బేస్ చేసుకోననమాట. ప్రీవియస్ వర్డ్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడెలా అంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఐ యామ్ ఓబ్లా, ఐ యామ్ హ్యాపీ. సో, ఇప్పుడేందంటే ఐ యామ్ ఓబ్లా, ఐ యామ్ హ్యాపీ అన్నాననుకో. సో, ఈ సెకండ్ టర్మ్‌లో ఐ యామ్ హ్యాపీ. సో, ఇది ఏందంటే రిలేట్ చేసుకుంటదనమాట. ఐ యామ్ అంటే ప్రీవియస్‌కి ముందు ఐ యామ్ ఓబ్లా. సో, నెక్స్ట్ అంటే దీనికంటే ముందు సో, నెక్స్ట్ ఐ యామ్ హ్యాపీ. సో, ఇది కరెక్టా కాదా అనేది కొంచెం అంటే ప్రీవియస్ బేస్ చేసుకొని అదేందంటే ఎనలైజ్ చేసి మనకు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటది. సో, ఈ మోడల్స్ అయిన కేపబిలిటీ ఉంటది. ట్రాన్స్‌ఫార్మర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌ఫార్మర్స్. ట్రాన్స్‌ఫార్మర్స్ కూడా ఈ ఆటో అగ్రెసివ్ మోడల్స్ లాగానే సిమిలర్‌గా కాకపోతే ఇంకా అడ్వాన్స్ లాగనమాట. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్‌లో కూడా ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ సెంటెన్స్ ఈజీగా రిలేట్ చేసుకోగలదనమాట. రిలేట్ చేసుకున్నట్టు ప్రీవియస్ హోల్ సెంటెన్స్ ఉంటది. ఇప్పుడేంటంటే ఐ యామ్ ఓబ్లా, ఐ యామ్ హ్యాపీ అని అనుకో. ఇక్కడ ఐ అనేది ఏంటి సెకండ్ ఐ యామ్ హ్యాపీ అని కదా! ఐ అనేది ఏంటి అసలు? ఐ అనేది రిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఓబ్లా రిఫరెన్స్ కదా! సో, ఐ యామ్ ఓబ్లా, ఐ యామ్ హ్యాపీ. సో, ఇదేంటంటే ఈ క్యాపబిలిటీ అనేది ఉంటదనమాట. ఆ విధంగా ట్రైన్ చేసుంటారు. ప్రీవియస్ సెంటెన్సెస్‌ని ఇక్కడ సెకండ్ సెంటెన్స్‌లో ఐ యామ్ హ్యాపీ అన్నప్పుడు ఐ అనేది ఓబ్లా. సో, ఈ విధంగా ప్రీవియస్ సెంటెన్స్‌ని ఎవ్రీ టైమ్ ఏందంటే నీకు బ్యాక్‌కెళ్ళి అనేసి అంటే ఆటోమేటిక్‌గా ఆ సెంటెన్సెస్‌ని ప్రీవియస్ సెంటెన్స్‌ని రీడ్ చేసి, ఆ విధంగా ఈ యొక్క ట్రాన్స్‌ఫర్ మోడల్స్‌లో ఏంటంటే రికగ్నైజ్ చేయగలవు. సో, ఇవి మెయిన్ ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటివ్ మోడల్స్ అనమాట. జనరేటివ్ ఏఐ మోడల్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేలకి మనకేందంటే డిఫరెంట్ ఏమంటారు అప్లికేషన్స్ ఉంటాయి కదా! ఈ జనరేటివ్ ఏఐ అనేది ఎక్కడెక్కడ వాడతాము అనేసి. సో, అవి గూడా ఏందంటే మనము తెలుసుకుందాం. మనకేందంటే ఈ మోడల్స్ ఒకటేంటంటే టెక్స్ట్ జనరేషన్. టెక్స్ట్ జనరేట్ లైక్ చాట్ జీపీటీ కానీ, గూగుల్ బర్డ్ కానీ ఇవేందంటే మనకి ఈ అప్లికేషన్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అనమాట. అలాగనే మనకి ఇమేజ్ జనరేషను మనకి సేమ్ చాట్ జీపీటీలో నీకు డాల్ ఈ అని ఉంటది కదా! సో, అవి కూడా మనం చూద్దాం. సో, అది ఏందంటే ఇమేజ్ జనరేషన్ ఎగ్జాంపుల్ ఒకటి. సో, ఇమేజెస్ మనకేదైనా ఇమేజెస్ కావాలంటే ఆ విధంగా ఏంటంటే ఈ చాట్ జీపీటీ అనేది జనరేట్ చేస్తుంటది. సో, అది ఇమేజ్ జనరేషన్ గాని, తర్వాత ఆడియో, మ్యూజిక్ జనరేషన్ మనకేంటంటే మ్యూజిక్ కంపోజిషన్ కూడా మనకేంటంటే ఈ మోడల్స్ అనేది జనరేట్ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీడియో జనరేషన్. వీడియో కూడా జనరేట్ అవుతుంటది. ఈ మోడల్స్ అంటే జనరేటివ్ ఏఐ మోడల్స్ వల్ల. సో, నెక్స్ట్ వచ్చేసరికి డ్రగ్ డిస్కవరీ. సో, ఆహ్ మనకి కొన్ని కెమిస్ట్రీ, బయాలజీలో ఉంటాయి కదా! సో, వాటిల్లో కూడా ఏందంటే ఈ డ్రగ్ అనమాట. ఏ విధంగా ఈ మాలిక్యూల్స్ అనేది ఉన్నవి, వాటి గురించి తెలుసుకోవడం కోసం కూడా ఏందంటే ఈ మోడల్స్ అనేది జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేది బాగా ఉపయోగపడుతది. తర్వాత నెక్స్ట్ వచ్చేలకి గేమ్ డిజైనింగ్‌లో కూడా అంటే గేమ్ డిజైనింగ్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్ నీకు ఇమేజెస్ కానీ, లేకపోతే హ్యూమన్ పిక్చర్స్ ఎలా ఉంటాయి కదా! లేకపోతే ఎన్విరాన్మెంట్ ఉంటది కదా! రియలిస్టిక్‌గా మనకి టెక్స్చర్స్ కానీ, ఎన్విరాన్మెంట్స్ కానీ, ఈవెంట్స్ అనేది ఉంటది కదా! సో, అవన్నీ కూడా రియలిస్టిక్‌గా మనకి గేమ్‌లో రీసెంట్ డేస్‌లో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఓల్డ్ డేస్‌లో మరీ అంత రియలిస్టిక్‌గా అనిపించేవి కావు. బట్ రీసెంట్ డేస్‌లో ఈ గేమ్ డిజైన్‌లో కూడా ఏంటంటే ఇంకా ఇంప్రూవ్‌మెంట్స్ అనేది బాగా ఉంటున్నాయి కదా! అంటే రియలిస్టిక్ కదా! ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా. సో, ఈ గేమ్ డిజైన్‌లో కూడా బాగా ఏంటంటే ఈ జనరేటివ్ ఏఐ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ వచ్చేలకి టెక్స్ట్ టు స్పీచ్ గానీ, స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్టర్‌లు ఉంటాయి కదా! లైక్ ఇంతకుముందు ఓన్లీ 1 ఆర్ 2 వాయిసెస్ ఇస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడేంటంటే డిఫరెంట్ వాయిసెస్ అంటే మనకి సేమ్ హ్యూమన్ వాయిస్ లాగానే కూడా మనకేంటంటే ఆహ్
ఆహ్, అవి ఈ మోడల్స్ అనేది మనకేందంటే టెక్స్ట్ నుంచి స్పీచ్‌కి గాని, స్పీచ్ నుంచి టెక్స్ట్ గాని కన్వర్ట్ అవుతుంటది కదా! సో, వాటికి గూడా ఏందంటే బాగా ఉపయోగపడతాయి. తర్వాత కాకపోతే ఈటిల్లో కూడా ఏందంటే మనకింకా స్టిల్ ఛాలెంజెస్ అనేది ఉన్నాయి జనరేటివ్ ఏఐలో కూడా. డిఫరెంట్ ఛాలెంజెస్ అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఆహ్, క్వాలిటీ ఉంటది గదా! అంటే మేబీ అంటే రియల్ అంటే ఒక హ్యూమన్ ఏ విధంగా అయితే ఇస్తాడో అన్ని టైమ్స్‌లో అంటే ఆల్‌వేస్ ఏంటంటే ఆ విధంగానే ప్రొడ్యూస్ చేయలేకపోతుంటారనమాట. ఒక్కోసారి ఏంటంటే రాంగ్ డేటా అనేది మనకివ్వచ్చు. సో, ఈ క్వాలిటీ అనేది ఇంకా స్టిల్ అంటే వర్క్ అంటే వర్క్ చేస్తున్నారు ఈ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌లో. బట్ ఇట్స్ ఫార్ బెటర్ బట్ స్టిల్ వి నీడ్ అంటే రియల్ టైమ్‌లో ఒక హ్యూమన్ ఏ విధంగా అయితే ఇవ్వగలడో ఆ విధంగా ఏందంటే ఇంకా క్వాలిటీలో ఏందంటే ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటది. తర్వాత ఏందంటే ఒక్కొక్కసారి ఏందంటే హార్మ్‌ఫుల్ కంటెంట్ ఇవ్వచ్చు. అంటే ఎథికల్ రిలేటెడ్ అన్నమాట. ఒక్కోసారి ఏందంటే హార్మ్‌ఫుల్ కంటెంట్ అన్నప్పుడు మనకి ఎప్పుడు ఏదైనా క్వెషన్ అడిగామనుకో అది డిఫరెంట్ ఏదో ఆన్సర్ ఇస్తది. అది కూడా ఏందంటే హ్యూమన్ ఆహ్, ఆహ్, హార్మ్‌ఫుల్ కంటెంట్ కూడా మనకేందంటే ఇవ్వచ్చు. ఇంకోటేందంటే డేటా ప్రైవసీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా! ఇప్పుడేందంటే కొన్ని మోడల్స్ ఏందంటే ఇప్పుడు మెడికల్ రిలేటెడ్ డేటా అనేది ట్రైన్ చేశామనుకో, సో, ఇక్కడేందంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యూజర్ ఏదైతే పేషెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆహ్, తీసుకోకూడదనమాట. అంటే నీకు రిజల్ట్స్‌లో ప్రొడ్యూస్ చేయకూడదు. సో, ఇది కూడా ఏందంటే ఈ ప్రైవసీ రిలేటెడ్ కూడా చాలా ఛాలెంజెస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే మనం మెయింటైన్ చేయడం. తర్వాత ఏందంటే క కొన్ని కంప్యూటేషనల్ కాస్ట్ అనమాట. ఇప్పుడు ఈ మోడల్స్ అనేవి ట్రైన్ చేయాలంటే లార్జ్ డేటా ట్రైన్ చేయాలి కదా! సో, ఈ ట్రైన్ చేయాలంటే మనకేందంటే చాలా డేటా సెంటర్స్ ఇలా కావాలి కదా! సో, ఈ డేటా సెంటర్స్ ఇవన్నీ ఏంటంటే ఒదికుంటాయి కదా! ఇదేంటంటే కొంచెం పవర్ కన్జంప్షన్ గాని ఎక్కువ అవుతుంటది. తర్వాత ఏందంటే కొంచెం రేడియేషన్ ఎమిషన్ అవుతా ఉంటది కదా! సో, ఇవి కూడా ఏందంటే ఈ కాస్ట్ అనేది ఎక్కువ. ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ కాస్ట్ అనేది పెరిగిపోతా ఉంటది. తర్వాత ఏందంటే ఆహ్, కొన్ని కరెక్ట్ అయితే చెప్పాను కదా! ఏదైతే జెన్యూనా కాదా అనేసి కొంచెం సమ్‌టైమ్స్ ఏంటంటే మనకి ఆహ్, డౌట్ అనేది ఉంటదనమాట. ఇచ్చినటువంటి ఆన్సర్స్‌లో. సో, మనం ఇప్పుడేందంటే ఈ ఆహ్, జనరేటివ్ ఏఐ యొక్క మోడల్స్ ఆహ్, ఏఐ టూల్స్ ఉన్నవి. వాటి గురించి జస్ట్ కొంచెం ఆహ్, ఐడియా ఆహ్, తీసుకుందాం. ఇప్పుడు ఏమేమున్నాయంటే సో, ప్రెజెంట్ మనకు మార్కెట్‌లో ఈ గ్యాన్స్‌కి రిలేటెడ్ ఏందంటే డాల్‌ఈ, స్టైల్ జెన్ గాని, రన్‌వే ఎంఎల్. సో, ఇవేందంటే మెయిన్ ఏందంటే ఇమేజ్ జనరేషను, ఆర్ట్ క్రియేషను, సూపర్ రిజల్యూషన్ అండ్ డీప్ ఫేక్స్ అనమాట. అంటే ఇప్పుడేందంటే ఇమేజ్ జనరేట్ చేస్తది. తర్వాత ఏందంటే ఇప్పుడు ఒక ఫేస్‌ని ఇప్పుడు రీసెంట్‌గా మనకేంటంటే వేరే వాళ్ళ అంటే ఫేస్‌ని ఒకరి ఫేస్‌ని ఇంకొకరికి పెడతా ఉంటారు కదా! సో, ఇలాంటి జనరేషన్‌కి ఏందంటే గ్యాన్స్ బాగా ఉపయోగపడుతుంది. అంటే రియలిస్టిక్‌గా అనిపిస్తుంటది. తర్వాత వచ్చేలకి వీఐస్ వచ్చేలకి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే గూగుల్ డీప్ మైండ్ అనేది ఉంది. తర్వాత ఏందంటే డీప్ మైండ్ వీఐస్ ఉన్నాయి. తర్వాత ఫేస్‌బుక్ ఏఐస్ ఉన్నాయి. ఇయి ఏంటంటే మెయిన్ ఇమేజ్ రికగ్నిషన్, ఎనామలీ డిటెక్షన్, మెడికల్ ఇమేజింగ్ అంటే ఇప్పుడేంటంటే చెప్పాను కదా! ఎనామలీ డిటెక్షన్ అంటే ఆహ్, ఇప్పుడు అదే ఏదైతే ఒక సస్పిషియస్ యాక్టివిటీ గాని ఇలాంటియేమైనా జరిగినప్పుడు అది డిటెక్ట్ చేయడానికి కానీ, తర్వాత ఏంటి మెడికల్ ఇమేజింగ్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఆహ్, సిమిలర్ డేటా అనేది కావాలి అంటే ఇప్పుడు ఏదైనా ట్యూమర్స్ ఉన్నాయి. సో, ఒక ట్యూమర్స్ ఉన్నవి. సో, ఈ ట్యూమర్స్ అనేది బ్రెయిన్‌లో ట్యూమర్స్ ఉన్నాయి. సో, ఈ మనకి ఇమేజ్ అనేది వచ్చింది. సో, దాంట్లో నుంచి డిటెక్ట్ చేయడానికి అప్పుడు ప్రాపర్‌గా అంటే ఈ మోడల్స్ అనేది బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇది కరెక్టా కాదా? ఏదన్నా ఇష్యూ ఉందా అనేసి అలాంటి వాటికి బాగానంటే యూజ్ అవుతాయి. సో, ఇంకోటేంటంటే మనకి మెయిన్ ఈ జనరేటివ్ ఏఐ అనేది బాగా ఎలా ఉపయోగపడుతదంటే ఇప్పుడు నీకు మెడికల్ డేటాలో ఇప్పుడు నీకు డేటా కావాలి. అంటే డిఫరెంట్ ఇమేజెస్ కావాలి. రియల్ టైమ్‌లోకి నువ్వు వెళ్ళేసి అంటే ఆహ్, ఇమేజెస్‌ని అనేది క్రియేట్ చేయలేవు కదా! అంటే ఎక్స్‌రేస్ తీసి లేకపోతే ఎంఆర్ఐస్ కానీ ఇలాంటివి తీసేసి మనం ఏందంటే అన్ని ఇమేజెస్ అనేది ఆహ్, ఆహ్, కరెక్ట్‌గా తీయలేం కదా! అంటే మన డేటా అనేది టెస్టింగ్ కోసం. సో, ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేది మాకు బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇలా మెడికల్ ఏందంటే డిఫరెంట్ ఇమేజెస్ అనేదంటే మనకి ఇవి సింథటిక్ ఇమేజెస్ అనేది మనకు జనరేట్ చేస్తాయన్నమాట. సింథటిక్ ఇమేజెస్ అంటే జస్ట్ అదే అవి రియల్ కాదు. కాకపోతే రియల్ లాగా అనిపిస్తాయి. సో, రియల్ లాగా అనిపిస్తాయి. సో, అవేంటంటే వీళ్ళు టెస్టింగ్ అనేది బాగా ఉపయోగించుకోవచ్చన్నమాట. అంటే వాళ్ళ యొక్క మోడల్స్ అనేది అవి డిటెక్ట్ చేస్తున్నాయా లేదా? సో, ఆ విధంగా బాగా ఉపయోగపడతాయి. తర్వాతేంటంటే రిగ్రెసివ్ మోడల్స్ కిందంటే చాట్‌జీపీటీ, గూగుల్ బాట్ గాని, గిట్‌హబ్ కోపైలట్ గాని, వేవ్‌నెట్ గాని సో, ఇవేంటంటే టెక్స్ట్ జనరేషన్, కోడ్ జనరేషన్, స్పీచ్ సింథసిస్ అనమాట. స్పీచ్ కూడా ఏంటంటే మామూలుగా అంటే ఇవి ఆటోమేటిక్‌గా ఇస్తాయన్నమాట.
సో, రియల్ టైమ్ లాగా. సో, వీటి కోసం ఇవి. ట్రాన్స్‌ఫార్మర్స్ వచ్చేలకి ఈ చాట్‌జీపీటీ ఈటిల్లోనే మనకి చాట్‌జీపీటీ 3, 4 ఉంటాయి కదా! ఎర్లియర్ చాట్‌జీపీటీ 1, 2 అలా ఉన్నాయి. చాట్‌జీపీటీ 2 గాని, చాట్‌జీపీటీ 2 అనుకుంటా. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ 2. సో, ఇవేంటంటే ఆటో రిగ్రెస్ ఉంటాయి. వీటికి అడ్వాన్స్‌డ్ ఏందంటే చాట్‌జీపీటీ 3, చాట్‌జీపీటీ 4 ఇవేంటంటే ట్రాన్స్‌ఫార్మర్‌లు అనమాట. బెర్ట్ గాని, తర్వాత అంటే జెమినీ అనమాట. డీప్ మైండే మనకేంటంటే జెమినీ అనమాట. గూగుల్ జెమినీ ఇంతకుముందు గూగుల్ బర్డ్ గాని ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇవి ఏందంటే టెక్స్ట్ సమ్మరైజేషన్, మెషిన్ ట్రాన్సిషన్, క్వెషనింగ్ ఆన్సర్ అంటే ఇంకా బాగా ఏందంటే అడ్వాన్స్డ్ అనమాట వాటికి. సో, ఇవి మనం జస్ట్ ఒకసారి చూద్దాం. సో, లెట్స్ సే మనకేందంటే ఇక్కడ చూడండి. సో, ఈ పిక్చర్ జనరేషన్ అంటే డాల్‌ఈ. సో, మనం ఒకసారి జస్ట్ అడుగుదాం. ఆహ్, ఒక పిక్చర్ జనరేట్ చేయమనేసి. ఆహ్, జనరేట్ ఆహ్, ఇమేజ్ దట్ that tells about జనరేటివ్ లేకపోతే రామాయణ. రామాయణ. సో, జనరల్ టర్మ్ ఇచ్చాను. జనరేట్ అన్ ఇమేజ్ that tells about the రామాయణ and I need ఫుల్ పేజ్ ఇమేజ్. ఓకే. సో, ఇప్పుడు మనం అడుగుదాం. జస్ట్ అది ఏ విధంగా జనరేట్ చేస్తదో. సో, ఇది జనరేట్ చేస్తుంది. అంటే రామాయణం గురించి చెప్పాలి. ఫుల్ పేజ్ ఇమేజ్ అనేది నాకు కావాలి. సో, చూద్దాం. జనరేట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇది రామాయణం గురించి అంటే జస్ట్ రామాయణం అడిగాం కాబట్టి సో, ఇది ఫుల్ పేజ్ ఆర్టిస్టిక్ డిపిక్షన్ ఆఫ్ ది సీన్ ఫ్రమ్ ది రామాయణ షోకేసింగ్ ఇట్స్ గ్రాండ్‌ఫుల్ అండ్ స్పిరిచువాలిటీ. సో, వాటి గురించి ఏందంటే మనకి జస్ట్ ఒక ఇమేజ్ అనేది జనరేట్ అయింది కదా! సో, ఇమేజ్ అని ఆటోమేటిక్‌గా ఏందంటే డిటెక్ట్ చేసింది. సో, అంటే మనం ఇచ్చినటువంటి కంటెక్స్ట్‌ని అది అర్థం చేసుకొని మనకి ఇమేజ్ అని జనరేట్ చేసింది. సో, ఇవేంటి అంటే చాట్‌జీపీటీ అంటే చాట్‌జీపీటీ ఏమంటారు? గ్యాన్స్ బేస్ చేసుకొని. సో, గ్యాన్ మోడల్ అనమాట. అంటే దాంట్లో గ్యాన్ మోడల్ అని యూజ్ చేసిందనమాట. సో, అందుకే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చుంటారు. సో, యూజ్ డాల్‌ఈ ఫర్ ది పిక్చర్ జనరేషన్. నెక్స్ట్ వచ్చేలకి మనకేందంటే రన్‌వే ఎంఎల్ అనమాట. ఇదేంటంటే ఆహ్, ఎన్విడియా ల్యాబ్స్ అనమాట. మనకి ఎన్విడియా అని ఉంటుంది కదా! సో, ఇవేంటంటే ఇక్కడ వాళ్ళిచ్చారు. ద పీపుల్ ఆర్ నాట్ రియల్. సో, ఇక్కడ చూడండి. సో, దీస్ పీపుల్ ఆర్ నాట్ రియల్. దే వర్ ప్రొడ్యూస్డ్ బై అవర్ జనరేటర్ దట్ అలౌస్ కంట్రోల్ ఓవర్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ ది ఇమేజ్. సో, ఇవేంటంటే స్టైల్ బేస్డ్ జనరేటివ్ ఆర్కిటెక్చర్ ఫర్ ది జనరేటివ్ అడ్వర్సల్ నెట్వర్క్స్ అంటారు. గ్యాన్స్ అనమాట ఇవి. సో, ఏంటి రియల్ కాదు. ఈళ్ళేంటంటే ఫేక్ ఫేసెస్ అనమాట. అంటే ఫేక్ పీపుల్ అనమాట. సో, ఆ ఇమేజెస్ ఏంటంటే ఆ విధంగా ఈ ఎన్విడియా ల్యాబ్స్ ఉంది కదా! స్టైల్ జెన్ అనేది ఎన్విడియా ల్యాబ్స్‌లో అనమాట. స్టైల్ జెన్ అనేది జనరేట్ చేయగలదు. సో, దానికేందో క్యాపబిలిటీ ఉంది. తర్వాత ఏంటంటే రన్‌వే ఎంఎల్ వచ్చేలకి జెన్ 3 ఎల్‌పి ఇది కూడా ఏందంటే ఇక్కడ చూడండి సిమిలర్‌గా ఫ్రేమ్స్ గాని డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఫర్ ఎనీవన్ విత్ ఏ స్టోరీ టు టెల్. అంటే ఇప్పుడు నీకేదైనా ఒక స్టోరీ కావాలి. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే ఇదేంటంటే ఇట్ హాస్ ది క్యాపబిలిటీ టు జనరేట్ దట్ అనమాట. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. సో, ఇది కూడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అంటే మనకి ఇమేజెస్ జనరేట్ తర్వాత డీప్ ఫేస్ ల్యాబ్ అనమాట. ఇదంటే ఫేక్ అంటే ఫేసెస్‌ని గాని వీటిని జనరేట్ చేస్తదనమాట. అంటే నీకు ఇప్పుడు ఇలా ఉన్నారు. అంటే నెక్స్ట్ ఒక 30 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఆహ్, అంటే కావాలి. అంటే లేకపోతే 30 ఇయర్స్ బ్యాక్ ఏ విధంగా కావాలి. లేకపోతే ఇక్కడ ఇది ఒరిజినల్ ఫేసు. నీకేందంటే జస్ట్ ఈ ఫేస్‌ని అనేది రీప్లేస్ ది హెడ్ అనమాట. హెడ్‌ని రీప్లేస్ చేసినప్పుడు అంటే ఎలన్ మస్క్ హెడ్‌ని అనేది రీప్లేస్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఏందంటే డిఫరెంట్ మనకి టూల్స్ అనేది ఉన్నాయన్నమాట. తర్వాత ఇది కూడా ఒక టూల్. హ్మ్. ఈఎస్ఆర్ గ్యాన్. అది కూడా సిమిలర్ టూల్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ ఓల్డ్ ఇమేజ్ ఉంది. ఇదేంటంటే నీకు పిక్చర్ అనేది క్లారిటీ అనేది పెంచిందన్నమాట. ఇది ఓల్డ్ ఇలా ఇది బ్లర్‌గా అలా ఉంటే ఇదేమవుతుందంటే పిక్చర్ క్లారిటీ అనేది పెరిగింది. ఇక్కడ కూడా అంతే. ఇది ఓల్డ్ పిక్చర్ అనేది క్లారిటీ పెరిగింది. మనకి ఇప్పుడు ఏంటంటే మొబైల్స్ కూడా ఏంటంటే పిక్చర్ క్లారిటీ అనేది పెరుగుతుంటది కదా! కొన్ని టూల్స్. సో, అలా ఓల్డ్ పిక్చర్ ఎలాగంటే మనకేంటంటే రియల్ అంటే ఈఎస్ఆర్ గ్యాన్ మోడల్స్ ఏంటంటే సేమ్ అదే ఐ మీన్ అదే ఇన్‌పుట్ తీసుకొనేసి మనకు అవుట్‌పుట్ ఏందంటే ఇంకా ఎక్కువ అంటే బాగా క్లారిటీ అనేది పెంచుతదనమాట.
సో, అది అర్థం చేసుకొని సిమిలర్‌గా ఏంటంటే మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తది. తర్వాత ఏంటంటే మనకి ఇయి ఉన్నాయి. డీప్ మైండ్ గూగుల్ అనమాట. గూగుల్ డీప్ మైండ్ ఏంటంటే మనకి ఆహ్, నెక్స్ట్ జెన్ ఆహ్, ఆహ్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ జెమినీ అనమాట. అంటే ఇవి ఏంటంటే ప్రాజెక్ట్ ఆస్త్రా అనేసి, ప్రాజెక్ట్ మ్యారియర్ తర్వాత ఇయన్నీ గూడా ఏందంటే మనకి ఆహ్, ఆహ్, ఈ యొక్క జనరేటివ్ ఏఐ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. మనకి ఏ విధంగా మనం ఇప్పుడు ఈ జెమినీ ఏపీఐ రిలేటెడ్ గురించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. తర్వాత ఏందంటే ఫేస్‌బుక్ రిలేటెడ్ కొన్నున్నాయి. తర్వాత జెమినీ ఏపీఐస్. సో, ఈ జెమినీ ఏపీఐస్‌ని ఏ విధంగా వాడాలి? సో, జెమినీ గూడా అంతే సేమ్ చాట్‌జీపీటీ లాగా మనం జెమినీలో ఆహ్, జస్ట్ జెమినీ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మనకి నాట్ యూట్యూబ్‌లో గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకేందంటే జెమినీ ఏపీఐస్ గురించి వస్తది. సో, హాయ్ హౌ ఆర్ యూ? హాయ్ హౌ ఆర్ యూ? హాయ్ ఐయామ్ డూయింగ్ వెల్. థాంక్స్ ఫర్ ఆస్కింగ్. హౌ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ టుడే? సో, చూడండి అది అర్థం చేసుకుంది మోడల్ అనేది ఆటోమేటిక్‌గా మనం ఏ విధంగా అడిగితే అది అర్థం చేసుకుంది. ఆహ్, మనకేందంటే ఆన్సర్ ఇస్తుంది. సో, వై ఆర్ యూ హియర్? జస్ట్ ఏదో అడిగాను ర్యాండమ్‌గా. సో, ఐయామ్ హియర్ టు అసిస్ట్ విత్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ టాస్క్స్ సచ్ యాస్ ఆన్సరింగ్ యువర్ క్వెషన్స్, జనరేటింగ్ టెక్స్ట్, ట్రాన్స్లేటింగ్ లాంగ్వేజెస్, సమ్మరైజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో, ఆటోమేటిక్‌గా ఏందంటే జనరేట్ చేస్తుంది కదా! మనం అర్థం చేసుకొనేసి. తర్వాత నెక్స్ట్ ఏందంటే ఇవి ఆహ్, ఆహ్, డిఫరెంట్ జెమినీ అడ్వాన్స్డ్ అనమాట. జస్ట్ మనకి జెమినీ అడ్వాన్స్డ్ ప్రెజెంట్ అవసరం లేదు. సో, జెమినీ 1 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ జెమినీ 1.5, జెమినీ 2 ఇస్ ద ఫ్లాష్ ఎక్స్‌పెరిమెంటల్ ఉంది. మనకి జెమినీ అడ్వాన్స్డ్ అప్‌గ్రేడ్ అంటే ఇంకా ఎక్కువ ఏంటంటే మనకి ఫీచర్స్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట. తర్వాత ఏందంటే ఆహ్, క్లాడ్ డాట్ ఏఐ అనేది ఒకటుంది. ఇది కూడా ఇక్కడ చూడండి. మేక్ కంటెంట్ క్యాలెండర్ ఫర్ మై మార్కెటింగ్ క్యాంపెయిన్. సో, ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలి ఇమ్మీడియేట్‌గా ఇదేంటంటే హియర్ ఇస్ ద రిపోర్ట్. అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒకటి అడగంగానే క్రియేట్ ఎ రిపోర్ట్ టు అనలైజ్ ద ప్రొడక్ట్ యూసేజ్ అండ్ సో, ఐడెంటిఫై ద కోడ్ ఆప్టిమైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్. సో, నువ్వు క్వెషన్ అడగంగానే అది ఆటోమేటిక్‌గా ఏందంటే నీ కోడ్ అనేది ఆప్టిమైజ్ చేసి మనకిస్తుంది. ఇవన్నీ అంటే ఒక టూల్స్ అనమాట. తర్వాత టీ5 అనేది ఒకటుంది. సో, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ మనకున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ ఆహ్ దీని యొక్క యూసేజెస్ అంటే మన యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాటి గురించి జస్ట్ మనం తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక జెమినీ ఏపీఐస్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? పైథాన్ కోడ్‌లు అనేది కూడా మనం జస్ట్ తెలుసుకుందాం. సో, మనకిదేందంటే మన సాఫ్ట్‌వేర్ ఇంజిన్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన కింద కోడ్ జనరేషన్, ఆప్టిమైజేషన్ ఒకటి. సో, మనకేందంటే గిట్‌హబ్ కోపైలట్ ఇవున్నాయి. మన యొక్క లాజిక్స్‌ని మనకేదైనా ఒక డైరెక్ట్ ఒక అప్లికేషన్ కావాలి. మనం ఏందంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయనవసరం లేదు. కంప్లీట్‌గా అంటే నువ్వు ఈచ్ లైన్ అనేది రాయనవసరం లేదు. మనం జస్ట్ కోపైలట్‌ని అడిగితే, సో, ఐ వాంట్ దిస్ ఐ మీన్ ఒక ఐ వాంట్ దిస్ ఫాస్ట్ ఏపీఐ అప్లికేషన్. కెన్ యూ ప్లీజ్ రైట్ ది ఆహ్ ఫాస్ట్ ఏపీఐ. మనం జస్ట్ ఆ విధంగా అడిగితే ఆటోమేటిక్‌గా అదేంటంటే జనరేట్ చేస్తదనమాట. మనకి కోడ్ అనేది జనరేట్ చేస్తది. మనం అంటే బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది జనరేట్ చేస్తది. అంటే బేసిక్ కోడ్ మనం ఏందంటే మనకు తగ్గట్టుగా మనం ఏందంటే చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఏంటంటే మనం అడగొచ్చు రిఫైన్ చేయమనేసి. లేకపోతే మనకు ప్రాంప్ట్ ఏ విధంగా అయితే ఇస్తామో కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్‌గా మనకేందంటే కరెక్ట్‌గా రిజల్ట్స్ అనేది వస్తుంది. తర్వాత ఏందంటే బగ్ డిటెక్షన్ గాని, ఫిక్సింగ్ గాని ఇప్పుడు మనకేదైనా ఒక వర్క్ చేస్తున్నాం. సడెన్‌గా ఏందంటే బగ్స్ అనేవి వచ్చాయి. మనకు అర్థం కాలేదు. ఏవి అంటే ఇష్యూ ఏంటి అనేసి. మనం ఏందంటే ఆ ఇష్యూని అక్కడ మనం ఈ యొక్క టూల్స్ ఉంటది కదా! మనం వీఎస్ కోడ్ గాని ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. ఈ గిటబ్ కోపైలట్ గాని అదర్ ఏఐ టూల్స్‌ని. సో, మనం మన యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌కి మనం ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్‌గా అడగొచ్చు. మళ్ళీ దిస్ ఈస్ ద ఇష్యూ. సో, హౌ టు రిజాల్వ్ థట్. సో, మనం అనంగానే అదేంటంటే రిజాల్వ్ అంటే మనకి ఇష్యూ అనేది మాక్సిమం అంటే అందరూ అండర్‌స్టాండ్ చేసుకొని ఇష్యూని అనేది ఫిక్స్ చేస్తదనమాట. తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ జనరేషన్ ఇది కూడా ఏందంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. నేను రెగ్యులర్‌గా అంటే యూజ్ చేస్తాననమాట. మనం ఏదైనా ఒక ఫంక్షన్ రాసాము. రియల్ టైమ్‌లో మనకేంటంటే ప్రొడక్షన్‌లోకి మన కోడ్ డైరెక్ట్ పంపించలేం కదా! సో, అంటే అన్ని డాక్యుమెంటేషన్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి కదా! సో, ఈ డాక్యుమెంటేషన్‌కి ఏంటంటే ఈ ఆహ్, మనం మాన్యువల్‌గా రాయాలంటే కొద్దిగా టైం గాని, మన ఇంగ్లీష్ కానీ మొత్తం ఏంటంటే క్లారిటీగా చూసుకోవాలి కదా! ఈ ఏఐ టూల్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయన్నమాట. తర్వాత ఏందంటే ఆటోమేటిక్ అంటే టెస్ట్ జనరేషన్ కూడా. ఇప్పుడు మనకి టెస్ట్ కేసులు రాయాలన్నా కూడా ఏంటంటే బాగా మన యొక్క ఫంక్షన్ మనకు ఇస్తే మనం ఆల్రెడీ డెవలప్‌మెంట్ ఫంక్షన్ రాసుంటాం కదా! ఆల్రెడీ మనం ఈ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఏంటంటే మనం ఈ ఫంక్షన్స్‌కి మనం సేమ్ ఏఐ టూల్‌ని అడగొచ్చనమాట. సో, రైట్ ది ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ యూజింగ్ పైటెస్ట్ ఆర్ సమ్ అదర్ టెస్ట్ లేకపోతే ఏదైతే మనం టెక్నాలజీ ఉంటదో కరెక్ట్ ప్రాంప్ట్ అని అడిగితే మనకి టెస్ట్ కేసెస్ కూడా ఏందంటే జనరేట్ చేస్తది. మనం జస్ట్ వాలిడేట్ చేసుకోవాలి. అది కరెక్టా కాదా? సమ్‌టైమ్స్ ఏందంటే రాంగ్ అనేది అంటే సమ్ డీవియేషన్ అనేది ఉంటది. సో, దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనము ఆహ్, ఆహ్, అంటే సెర్చ్ చేసుకోవాలి.
తర్వాత ఏందంటే కోడ్ రిఫాక్టరింగ్ అని. ఒక్కోసారి ఏందంటే ఇప్పుడు లాస్ట్ అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ కోడ్ అనేది ఉంది. సో, మనకేంటంటే అది కొంచెం ఓల్డ్‌గా ఉంటది. అంటే ఓల్డ్‌గా ఉంటది కదా! సో, ఇప్పుడు మనకేందంటే ఇంకా బెటర్ ఇంప్రూవ్‌మెంట్స్ అనేది ఆ కోడ్‌లో చేయగలం. జస్ట్ కోడ్ రిఫాక్టరీ ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఏందంటే హ్మ్. మనకి ఏదైనా పైప్‌లైన్స్ రిలేటెడ్ నువ్వు ఇప్పుడు మనకి సీఐసీడీ పైప్‌లైన్ బిల్డింగ్ ఉంటాయి కదా! ఇప్పుడు మనకి డెవాప్స్ గాని, సీఐసీడీ పైప్‌లైన్స్ వీటికి కూడా ఏందంటే మనకి టూల్స్ అనేది ఉన్నాయి. డైరెక్ట్ మనం ఏందంటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మనం అక్కడ క్వెషన్ కరెక్ట్‌గా అడిగితే ఆటోమేటిక్‌గా మనకి 90% అనేది అది బిల్డ్ చేసి ఇవ్వగలదు. తర్వాత ఆహ్, ఇంకా ఏంటంటే ఆహ్, చాట్ బోట్స్ ఉంటాయి కదా! మెయిన్ అంటే ఇప్పుడు మన యొక్క ఆహ్, రెగ్యులర్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ రిలేటెడ్ చాట్ బోట్స్ అనమాట. మనం ఏదైనా క్వెషన్ అడగాలనుకో ప్రతిసారి సపోర్ట్ ఇంజినియర్ అంటే ఇప్పుడు ఎవరో ఒక సపోర్ట్ ఇంజినియర్ ఆహ్, ఉండాలంటే కష్టమైపోతది. అలాంటప్పుడు ఏందంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా అడిగేటువంటి క్వెషన్స్ ఉంటాయి కదా! అవన్నీ ఏంటంటే మనం ఈ యొక్క చాట్ బోట్‌కి ట్రైన్ చేసేసి అంటే ఇది క్వెషన్, ఇది ఆన్సర్ అనేసి మనం వాటిల్లో ఏందంటే ఈ టూల్స్‌ని ఈజీ ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. ఈ టూల్స్ ద్వారా ఈజీగా ఏందంటే ఇంటిగ్రేట్ చేయొచ్చు. మన యొక్క ప్రాజెక్ట్స్‌ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో, ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ డైరెక్ట్ క్వెషన్ అడగొచ్చు. రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వాళ్ళకొస్తది. రాకపోతే అంటే 90% అనమాట. 90% వాళ్ళకి ఆన్సర్‌లొచ్చేస్తాయి. అలా రాకపోయినా ఒక 10% ఉంటది కదా! అంటే ఏదైనా స్పెసిఫిక్ క్వెషన్ ఉంటది కదా! అది మరి యూజర్ అనేది నార్మల్‌గా అంటే సపోర్ట్ ఇంజినియర్ అనేది తీసుకుంటారు. సో, ఈ విధంగా ఏంటంటే మనకి మన యొక్క సాఫ్ట్‌వేర్ హ్మ్. ప్రాజెక్ట్స్‌లో అయితే బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఏందంటే జెమినీ ఏపీఎస్ గురించి అంటే ఒక జెమినీ ఏపీఐని మనం రన్ చేసి చూద్దాం. జస్ట్ మనం ఏ విధంగా అనేసి దీనికోసం ఏంటంటే మనకి ఆహ్, గూగుల్ కొలాబ్ అనేది అంటే కొలాబరేటర్ గూగుల్ కొలాబ్ అనేది ఉంటది కదా! సో, దాన్ని ఓపెన్ చేయాలి. అంటే మీకు జస్ట్ గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. దీన్ని మనం రన్ చేయగలం. సో, జస్ట్ గూగుల్ కొలాబరేటివ్ ఉంటే సరిపోతది. అంటే గూగుల్ కొలాబ్ అనేది డైరెక్ట్ గూగుల్ అకౌంట్ ఉంటే సరిపోతది. సో, గూగుల్ కొలాబ్ జస్ట్ టైప్ చేయండి. గూగుల్ కొలాబ్ వేర్ ఇస్ గూగుల్ కొలాబ్. సో, వెల్కమ్ టు గూగుల్ కొలాబ్. జస్ట్ ఇక్కడ ఉంది కదా! గూగుల్ కొలాబ్ డాట్ గూగుల్. సో, ఏదైనా జస్ట్ క్లిక్ చేయండి. గూగుల్ కొలాబ్ న్యూ నోట్‌బుక్ అని తీసుకుందాం. సో, ఇది న్యూ నోట్‌బుక్ అనేది ఓపెన్ చేస్తది. సో, అన్‌టైటిల్డ్ 8 అనేది ఆల్రెడీ చాలా బుక్స్ ఉన్నాయి కాబట్టి ఆహ్, జెమినీ, జెమినీ ఏపీఐ టెస్టింగ్. సో, జస్ట్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేమ్ ఏదైనా కావచ్చు. జస్ట్ మనకు కావాల్సిన నేమ్ జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి ఓకే. సో, కోడ్ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ రాసేసాను. ఫస్ట్ మనకేంటంటే గూగుల్ జనరేటివ్ ఏఐ అనే ఒక ప్యాకేజ్ అనేది కావాలి. సో, గూగుల్ జనరేటివ్ ఏఐ రన్ చేయాలంటే జస్ట్ షిఫ్ట్ ఎంటర్ లేకపోతే సైడ్ బటన్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసినా మనకేమంటే రన్ అవుతది ఈ పర్టిక్యులర్ సెల్ అనేది. సో, ఇక్కడ చూద్దాం ఆల్రెడీ నేను ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ కనెక్ట్ అవుతుంది. సో, కనెక్ట్ అయిన తర్వాత అది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, యాహ్! రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అంటే నేను ఆల్రెడీ రిక్వైర్మెంట్ అనేది ఆహ్, అంటే ఈ ప్యాకేజ్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసున్నాను. అందువల్ల నాకేంటంటే రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కాపీ చేద్దాం. కోడ్‌ని యాహ్! ఈ యూఆర్ఎల్ ఆల్రెడీ నేను ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. జస్ట్ యూజ్ చేయండి. ఇక్కడ మనం ఏందంటే జస్ట్ ఇంపోర్ట్ జనరేటివ్ ఏఐ డాట్ యాస్ జెన్ఏఐ అంటే మనం ఏదైతే ఈ ప్యాకేజ్ నుంచి గూగుల్ డాట్ జనరేటివ్ ఏఐ యాస్ జెన్ఏఐ. సో, జెన్ఏఐగా మనం ఏంటంటే ఈ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ తీసుకుంటున్నాం. తర్వాత దీన్ని మనం ఏపీఐకి అనేది కాన్ఫిగర్ చేయాలి. డెఫినిట్‌గా అంటే మనం ఈ ఏపీఐస్ వాడుతున్నాం కాబట్టి మన యొక్క ఏపీఐ అంటే కీ అనేది మనం దీనికి ఇవ్వాలి. సో, ఇదేంటంటే మనకి లైసెన్స్డ్ అంటే ప్రెజెంట్ ఏంటంటే జెమినీ అనేది ఫ్రీగా ఇస్తుంది. మనకి చాట్‌జీపీటీ 3, 4 ఏంటంటే మనకి లైసెన్స్డ్ వర్షన్ అంటే మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. ఈవెన్ ఏమంటారు జెమినీలో కూడా ఏంటంటే డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ వెర్షన్స్ అనేది ఉన్నాయి వాళ్ళకి 1.5, 2 అండ్ జెమినీ అడ్వాన్స్డ్. మనం ఏంటంటే 1.5 అనేది యూజ్ చేస్తున్నాం. జెమినీ 1.5 ఫ్లాష్ ఏపీఐని. సో, ఇది జనరల్ నార్మల్‌గా పైథాన్ యొక్క ఫంక్షన్. జనరేట్ టెక్స్ట్.
సో మోడల్ జెన్ఏ డాట్ జనరేటివ్ ఏఐ మోడల్ రెస్పాన్స్ ఇవి ఏంటంటే జస్ట్ నార్మల్గా జస్ట్ మనం ఏంటంటే ఆ మోడల్ నుంచి జనరేట్ కంటెంట్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే మన యొక్క ప్రాంప్ట్ ఇస్తాం అన్నట్టు. మన ప్రాంప్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ది రామాయణ. సో ఇది మన ప్రాంప్ట్, మన యొక్క ప్రాంప్ట్. సో మనం ఏ ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు, అది అప్ టు అవర్ విష్. సో మనం ఆ ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు ఏపీఐ కీ అనేది కావాలి కదా. సో ఏపీఐ కీ కోసం మనం గూగుల్కి జెమిని ఏపీ జెమిని ఏపీఐ కీ టైప్ చేద్దాం. సో మనకి ఇలా వస్తుంది కదా, గెట్ ఏ జెమిని ఏపీఐకి క్లిక్ చేసిన తర్వాత గెట్ ఏ జెమిని ఏపీఐకి గూగుల్ ఏఐ స్టూడియో. సో మనకి ఏంటో వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేసి సో గెట్ ఏపీఐకి. సో ఇవి ఏంటంటే మనకి కోడ్ ద్వారా కూడా మనం ఏంటంటే జనరేట్ చేసుకోవచ్చు. సో మనకి ఏపీఐ డాక్యుమెంటేషన్ కూడా ఉంది. సో పైథాన్ కోడ్ సేమ్ ఇదే కోడ్ నేను అక్కడ యూజ్ చేశాను. తీసుకొని జస్ట్ మనకు కొన్ని మోడిఫికేషన్స్ అనేది చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే జనరేట్ ఏపీఐకి మనం ఇది ఏంటంటే క్రియేట్ ఏపీఐకి, ఈ క్రియేట్ ఏపీఐ కీ మీద క్లిక్ చేసినామంటే మనకి ఏంటంటే ఏపీఐ కీ అనేది జనరేట్ అవుతుంది. ఆల్రెడీ నేను జనరేట్ చేశాను ఒక ఏపీఐ కీ. సో మీరు ఇది క్లిక్ చేస్తే మీకు ఒక ఏపీఐ కీ వస్తుంది, అది సీక్రెట్గా ఉంచుకోవాలి. సో అది తీసుకొచ్చి ఆ ఏపీఐ కీని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఈ కొలాబరేట్ ఉంది కదా, యువర్ ఏపీఐ కీ ఇక్కడ ఏంటంటే రీప్లేస్ చేయాలి. జస్ట్ నేను రీప్లేస్ చేస్తాను, మీరు కూడా సో ఇప్పుడు ఏంటంటే సో ఈ ఏపీఐ కీని ఆల్రెడీ నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఏపీఐ అండర్స్కోర్ కీ అనేది, సో ఏపీఐ అండర్స్కోర్ కీ అనేది నేను ఆల్రెడీ ఒక వేరియబుల్ లేకపోతే స్టోర్ చేశాను కాబట్టి అది ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఏంటంటే మీ యొక్క ఏపీఐ కీని అక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ రన్ చేద్దాం. ఇక్కడ కోడ్ ఏంటంటే సింపుల్, ఆల్రెడీ జస్ట్ ఒక పైథాన్ ఫంక్షన్ మనం ఏంటంటే ఈ మోడల్ డాట్ జనరేట్ కంటెంట్ అనేసి ఈ యొక్క లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాము. జస్ట్ అది యూజ్ చేసేసి మన యొక్క మోడల్ ఏదైతే జెమిని 1.5 ఫ్లాష్ అనే మనం ఈ వర్షన్ యూజ్ చేస్తున్నాము. సో ఆ మోడల్ ఇచ్చాము, ఆ ఏపీఐకి ఇచ్చాము. ఇది ప్రాంప్ట్, మనకి ఏది కావాలంటే ఆ ప్రాంప్ట్ అనేది మనము రాయాలి. ప్రజెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ రామాయణ. సో నేను రన్ చేస్తాను, షిఫ్ట్ ఎంటర్ రన్ చేయడానికి, లేకపోతే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో నేను షిఫ్ట్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇది అరౌండ్ 1 minute అనేది తీసుకుంటుంది, సమ్టైమ్స్ లెస్ దెన్ 1 minute. మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్స్ మనకు వచ్చేసాయి. సో ద రామాయణ ఈజ్ వన్ ఆఫ్ ది 2 మేజర్ సాంస్క్రిట్ ఎపిక్స్ ఆఫ్ అన్ యాన్షియంట్ ఇండియా. సో ఇదేంటంటే ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట, ద అదర్ బీయింగ్స్ మహాభారత. సో ఇది కరెక్టే కదా, ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఏంటంటే మొత్తం జనరేట్ చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకొకటి ఏదైనా ఒకటి టైప్ చేద్దాం. ఎనీ కంటెంట్ అప్ టు అవర్ విష్, ఐ మీన్ ఎనీ ప్రాంప్ట్, ఎనీ క్వశ్చన్ దట్ ఈస్ అప్ టు అవర్ విష్. ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ఆంధ్రప్రదేశ్. చూద్దాం ఏమి ఇస్తుందో. ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్, షిఫ్ట్ ఎంటర్, రన్ అవుతుంది సెల్. ఐ మీన్ ఫ్రీ వర్షన్లో వాళ్ళు మేబీ కొంత ఇన్ని టైమ్స్ అని మనకి మేబీ లిమిట్ ఉండొచ్చు. ప్రజెంట్ మనకు ఆన్సర్ ఇచ్చేసింది అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ స్టేట్ లొకేటెడ్ ఆన్ సౌతర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. హియర్ ఇస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కీ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా మనకి ఏంటంటే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుదాం, హౌ ఆర్ యూ. జస్ట్ ఏదో ఒక క్వశ్చన్ అడిగి జనరల్గా చూద్దాం. యా, ఐఎమ్ డూయింగ్ వెల్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ టుడే. సో ఏంటంటే ఇచ్చేసింది కదా మనకు తగ్గట్టుగా ఏపీఐ అని. సో మనకి ఏంటంటే ఈ ఏపీఐస్ వల్ల యూజ్ ఏంటంటే మన డైరెక్ట్ మన ప్రాజెక్ట్స్లో ఉంటుంది కదా, మన ప్రాజెక్ట్స్లో ఈ ఏపీఐని మనం ఏంటంటే ఏపీఐ కీ అనేది జనరేట్ చేసుకొని, ఏపీఐ కీ మన ప్రాజెక్ట్స్లో ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్ చేసుకుని మనం సబ్స్క్రిప్షన్స్ తీసుకునేసి ఆ ఏపీఐ కీని అంటే లైసెన్స్డ్ వర్షన్ అనమాట, మన
మనీ పెట్టుకుంటే సరిపోతది. సో, మనం ఏంటంటే మన డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్ జనరేషన్ గానీ, మ్యూజిక్ జనరేషన్ గానీ ఏదైనా సరే మన డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది మన ప్రెజెంట్ ఉన్నాయి కదా! మనకి గూగుల్‌లో కూడా దొరుకుతుంటాయి. సో, ఇవన్నీ కూడా అంటే ఇలాంటి మోడల్స్ అనమాట. ఈ మోడల్స్ యూజ్ చేసుకొని వాళ్ళేంటంటే వాళ్ళ ప్రాజెక్ట్‌లో ఆహ్, 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 ప్లేస్ చేసుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా. సో, అలానే మనం ఇది పైథాన్ కోడ్ అనమాట. ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనేసి మన యొక్క ప్రాంప్ట్స్. సో, మనం ఏందంటే జస్ట్ ఒక మన ప్రాజెక్ట్‌లో ఒక యూఐ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇదేందంటే ఇది ఒక ఇన్‌పుట్‌ని యాక్సెప్ట్ చేసేసి అవుట్‌పుట్ అనేది ఇవ్వడానికి అనేసి. మనం ఏందంటే ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయొచ్చనమాట. ఇదే కోడ్. జస్ట్ మనది ఈ కోడ్‌ని మనం ఏదో ఒక స్మాల్ యూఐ అనేది క్రియేట్ చేసి మనం ఏదో ఒక సర్విస్ అంటే ఏదో ఒక క్లౌడ్ సర్విస్‌లో డిప్లాయ్ చేసుకొనేసి మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, థాంక్ యూ. మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై.